కొత్తపల్లి పంచాయతీని అభివృద్ధిని అడ్డుకుంటుంది. నాటి వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయిన రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అని కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొండరెడ్డి శివచంద్రారెడ్డి అన్నారు. తాజాగా ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మున్రెడ్డి తనపై చేసిన అవినీతి ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ శనివారం మధ్యాహ్నం కోరపాటు రోడ్లోని కొనిరెడ్డి ఆయిల్ మిల్ నందు పలువురు టీడీపీ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి ఒక ఎందుకు తరంగా అన్నటువంటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది ఏంటంటే శివచంద్రారెడ్డి అనే అతను సర్పంచ్, ఎక్కడ చూసినా అవినీతి, ఎవరు చూసినా డబ్బులు ఇస్తే సంచులు ఇస్తే తెల్లవారి రోడ్లు పడతాయని అంటున్నాడు. అది పెద్ద ఆయనకు భాగమనడం. ఎంత నీచమైన అబద్ధాలు చెప్తున్నాడంటే అంత నీచమైనటువంటి అబద్ధాలు చెప్తున్నాడు. అయ్యా బంగారెడ్డి, నువ్వు ఆయిల్ మిల్లులో గుమస్తాగా ఉన్నప్పుడే మేము 2 ఆయిల్ మిల్లులకు ఓనర్లం. నువ్వు నన్ను మాట్లాడావనివా? రక్తం కూడు తింటానావు నువ్వు, మనుషులను చంపి రక్తం కూడు తింటానావు నువ్వు మా అమ్మను అవమానించేవానివా నువ్వు? రా, ఎందరిని చంపినావో నువ్వు చూపిస్తా. సిగ్గు లేకోకుండా మళ్ళా మాట్లాడుతున్నావు నువ్వు. మొగనువైతే రా, చూపిస్తా నీ అవినీతి. దొంగతనాలు చేసేవానికి తెలుసు, దొంగతనం చేసేదానికి తప్పించుకునేదానికి ఏం చేయాలా, ఎవరి మీద నిందారోపణలు చేయాలా అనేది సిగ్గు లేకోకుండా మత్స్యకానిలో పెట్టినావు పోటీ. 4 కోట్లు ఖర్చు పెట్టినావు. ఏం చేసుకున్నావు? ఏం పెరుక్కున్నావు నువ్వు? పెరుక్కున్నావా ఏమన్నా? వికారాలు పడుతున్నావు నువ్వు. నీ ఇష్టం మొత్తం అంతా ఉంది నా దగ్గర. ఏమన్నా అనుకున్నావేమో? ఒక్క కుళాయి కనెక్షన్ ఇస్తే 10 లక్షలు ఇస్తాడా ఎవడో? నేను సర్పంచ్ అయినాముంటే 1000 కనెక్షన్లు ఇచ్చిన, 100 ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన, ఎన్ని అపార్ట్మెంట్లు కడతాన్నారో చూసుకోవచ్చి. నువ్వు సిగ్గు లేకోకుండా రోడ్డు యాన్నో వెంచర్కి అంటావు. మొహం కళ్ళు ఏమన్నా పోయినాయా నీకు? కళ్ళు ఏమన్నా నీకు పోయింటే రా చూసుకోయిరా. నీ దగ్గర పక్కన ఎంపీటీసీ గారు ఆమె కూర్చోన్నది కదా, ఆమె వార్డులోనే వేసిందే. ఆమె వచ్చి టెంకాయ కొట్టింది ఒకసారి. పైపు లైన్కు వేయాలా, డ్రైనేజ్ వేయాలనే దానికి కూడా ఆమె వచ్చి టెంకాయ కొట్టింది. ఆమె ఎంపీటీసీ. మండలం నీ చేతిలో ఉంది. 1 రూపాయి ఏమన్నా ఆమెకి ఇచ్చినావా? 1 లక్ష రూపాయలు ఏమన్నా ఆమె వార్డులో ఏమన్నా ఖర్చు పెట్టినావా? నేను పంచాయతీకి ఖర్చు పెట్టినా. సిగ్గు లేకోకుండా పంచాయతీ జనరల్ ఫండ్ 5.5 కోటి రూపాయలు మీ బావ తీసుకున్నాడు. నేను సర్పంచ్ అయినామంటే 5.5 కోటి రూపాయలు తీసుకున్నాడు. రా చూపిస్తా. అది తీసుకున్నాడు. ఎవరికైనా నాయకులకు ఇచ్చినాడా? అమ్ముకున్నాడు. 10%తో అమ్ముకున్నాడు. గ్రీన్ ల్యాండ్ అయితేనేమి, పైపు లైన్లకు అయితేనేమి, ప్రతి ఒక్క దానికి బలవంతంగా 5.5 కోటి రూపాయలు జనరల్ ఫండ్ తీసుకున్నాడు. ఒక పంచాయతీలో ఒక జనరల్ ఫండ్ 5.5 కోటి తీసుకొని నీ హుకుం జారీ చేస్తావు. అమ్ముకున్నావు. నువ్వు అమ్ముకునేదానికి నేను బిల్లులు ఇచ్చినా. ఎవడన్నా నాకు 1 రూపాయి ఇచ్చేయడం చూపించమని. సొంతం నీ బామర్ది కౌన్సిలరు 80 లక్షల రూపాయలు వర్క్ చేసినాడు. 8 రూపాయలు ఏమైనా ఇచ్చినాడో అడగమని. నేను డబ్బులు 1 రూపాయి కూడా తీసుకోకుండా టీ కాఫీ తాపించి ఇచ్చినా. నీ బామర్ది ఉన్నాడు. నీ బామర్ది అబద్ధం చెప్తాడా? చెప్పించుకో, చెప్పమని. నేను ఏమన్నా 10 రూపాయలు ఇచ్చి బిల్లు తీసుకున్నానని. గోపవరం ఓబయ్య దాదాపు 1 కోటి రూపాయలు పనిచేసినాడు. ఆ 1 కోటి రూపాయలకు మీ బావ ఎంత తీసుకున్నాడు అడుగు. పర్సెంటేజ్ జనరల్ ఫండ్ ఇచ్చిన డబ్బు. సిగ్గు లేకుండా నువ్వు మళ్ళా నన్ను మాట్లాడతావు. 1 కుళాయి కనెక్షన్ ఇచ్చి 10 లక్షలు ఇస్తాడా? మరి నువ్వు ఎంత మటుకు నువ్వు మున్సిపాలిటీలో ఎవడూ లేకోకుండా నేనే రాజును, నేనే మంత్రిని, నువ్వు ఎన్ని కోట్లు కొట్టినావు? సిగ్గు లేకుండా మైదుగురు రోడ్డు స్మార్ట్ సిటీ చేస్తా అన్నావు. నేను చేసిన దాంట్లో వర్క్లో నువ్వు 10 పైసల భాగం కూడా, పావల భాగం కూడా లేదు వర్క్. రా నువ్వు చూసుకో. ఎన్ని అడుగులు నువ్వు వెడల్పు చేసినావు? నేను ఎన్ని అడుగులు వెడల్పు చేసినా? ఎక్కడే కానీ కాంట్రవర్షన్ లేకుండా ఉండేది. నాకు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు నాకు డబ్బులు ఇచ్చానంటే కూస్తావు నువ్వు. ఎవరు రా ఒకరితో పలికి? మనిషి అయితే నువ్వు ఒకరితో పలికి నువ్వు. నేను 50 అడుగుల పైన కొట్టు పని చేస్తావు సానా. ఎక్కడే కానీ కాంట్రవర్షన్ లేకుండా, ఎవరే కానీ అడగకుండా నువ్వు దాంట్లో పెద్ద ఆయనకు వాటా ఇస్తా అంటావా? పెద్ద ఆయన కాలి గోటికి దరుగా నువ్వు. నీ బావ ఉంటే 8 లక్షలు లెక్క తీసుకున్నాడు మీ బావ ఉద్యోగం ఇప్పిస్తానని. వాళ్ళు పోయి ఇంట్లో ఇచ్చినాడు. చిన్న పిల్లలు వాడు చనిపోతే వాళ్ళ పిల్లోని ఈ రోజు కూడా ఫీజులు కట్టి చదివిస్తాను నేను ఆ 8 లక్షలు డబ్బులు ఇచ్చి. నువ్వు అంటున్నావు అమృతానగర్లో బ్రహ్మాండంగా చేసినా అని. నీ మొహానికి అమృతానగర్లో నువ్వు చేసినావా? నన్ను చూసి ఇచ్చినాడు జగన్ సారు. అక్కడ ఆ పాదయాత్రలో పోయేటప్పుడు నన్ను అడిగినాడు, ఇది మీ నాన్నగారు ఇచ్చినటువంటి అమృతానగరు, పెద్దలు వరదరాజరెడ్డి గారు ఇచ్చినారు, ఇచ్చి దీన్ని డెవలప్ చేసినారు. దాదాపు 300 చిల్లర ఎకరాలు. ఇది ఖచ్చితంగా మీరు సీఎం అయితేనే దీన్ని మహాదేశ పడుతుంది, చేయాలి సార్ అని చెప్పినా. ఇచ్చినాడు. అంత ఎందుకు నువ్వు అంటావు?
5 కోట్ల రూపాయలు నాకు వర్క్ ఆర్డర్లతో పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు, నా మీద ఉన్నటువంటి అభిమానంతో. అప్పుడు కాకపోతే నువ్వు దాన్ని కూడా దాంట్లో పర్సెంటేజ్ తీసుకున్నావు 24 లక్షల రూపాయలు. పర్సెంటేజ్ తీసుకొని కూడా 1.5 సంవత్సరం బిల్లులు కాకుండా ఆపుతాను. నువ్వు రమ్మని ప్రమాణం చేస్తావు, రమ్మను ప్రమాణాలు అయితే అతనికి చెల్లు నాకు కాదు. నేను రమ్మని ఏదైనా నిరూపిస్తాం, మొగసిరిగా చేస్తాం, మొగసిరిగా సిగ్గు లేకోకుండా. ఇంకా ఈసారి కనుక ఇట్లాంటి పెట్టే సీరియల్ ఉన్నాయి. నువ్వు నీ బావ కిరణ్, సాయి కిరణ్ 1,50,00,000తో మున్సిపల్ నిధులు నువ్వు అంటావు డంపింగ్ యార్డ్ అని. డంపింగ్ యార్డుకి 1.5 కోటి రూపాయలు నువ్వు రోడ్డు వేస్తావా? నీ బావ పక్కన వెంచెలు వేసుకున్నాడు, ఆ వెంచెలలో వేసినావు చూడు రోడ్లు. చూడు ఎవరినన్నా ఇల్లు కనిపిస్తుందా? ఇల్లు ఏమన్నా కనిపిస్తుందేమో చూడమన్. ఇట్లాంటి ఇది ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. నువ్వు చూపించావు ఇట్లా పెట్టి వెంచర్లలో చూసి కళ్ళు పోయినాయా నీకు పంపిస్తా, నువ్వు రా అక్కడికి వచ్చి చూపి. ఇదో చూడు ఎన్ని ఇండ్లు కట్టినారో. దీనికి డబ్బు కూడా రాదు. ఇప్పుడే నేను వేసిన 10 లక్షలు అక్కడ శాంక్షన్ అయింది. ఎప్పుడు మీ బావతో కలిసి ఉండేప్పుడు 10 లక్షలు శాంక్షన్ అయింది. ఇప్పుడు లేకుండా జనరల్ ఫండ్ 5 లక్షలు 5.5 కోటి రూపాయలు నువ్వు తీసుకున్నావు. 5.5 కోటి రూపాయలు స్టాంపు డ్యూటీ దాదాపు 18 నెలలు